శ్రీమద్భగవద్గీత నవమోऽధ్యాయः రాజవిద్యా రాజగుహ్యయోగः. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత మహాత్మ్యము. శ్రీమద్భగవద్గీత సాక్షాత్తు భగవంతుని దివ్యవాణి. దీని మహిమ అపారమైనది, అపరిమితమైనది. ఇట్టి భగవద్గీత మహాత్మ్యమును మాటలలో వర్ణించుట ఎవ్వరికినీ సాధ్యముగాదు. ఏలనన ఇది ఒక పరమ రహస్య గ్రంథము. ఇది సకల వేదసారము. ఇందలి సంస్కృత భాష అతి సరళము, పరమ సుందరము. కొద్దిపాటి అభ్యాసము చేసినను ఇది సులభముగా అర్థమగును. దీని ఆశయము అతి గంభీరము. జీవిత పర్యంతము ఇది అభ్యసింపదగినది. దీనిని నిత్యము పారాయణము చేయుచు పఠించిన పాఠకుని స్థాయిని బట్టి నిత్య నూతన భావములు ఉత్పన్నములగుచునేయుండును. కనుక గీత ఎల్లప్పుడూ వినూత్నమైనదియే. ఏకాగ్రచిత్తులై భక్తి శ్రద్ధలతో గమనించు వారికి ఇందలి ప్రతి పదమునందు ఏదేని ఒక రహస్యము నిక్షిప్తమై ఉన్నట్లు తోచును. ఇది నిగూఢ అర్ధనిది. గీత యందు భగవంతుని గుణప్రభావ రహస్యములు సమగ్రముగా వివరింపబడినవి. అట్టి వివరణ ఇతర గ్రంథముల యందు కానరాదు. ఇతర గ్రంథములతో ఏదో ఒక విధముగా కొంతగా సాంసారిక విషయములు మిళితములై ఉండును. భగవద్గీత యథార్థముగా ఒక నిరుపమాన గ్రంథరాజము. కనుక ఏ విధముగాను దీనికి వేరొకటి సాటి కాజాలదు. ఇందలి ప్రతిపదము సదుపదేశ భరితము. వ్యాస భగవానుడు మహాభారతమునందు భగవద్గీతను వర్ణించుచు చివరకు ఇట్లనెను: గీతా సుగీతా కర్తవ్యా కిమన్యైః శాస్త్రవిస్తరైః యా స్వయం పద్మనాభస్య ముఖపద్మాద్వినిః శృతా. గీత శ్రీ పద్మనాభుడైన విష్ణు భగవానుని ముఖారవిందము నుండి వెల్వడినది. ఇక అన్య శాస్త్రములతో పని ఏమి? గీత సుగీత భగవద్గీతను చక్కగా చదివి భావార్థ జ్ఞాన సహితముగా అంతఃకరణమునందు ధారణ చేయుట ముఖ్య కర్తవ్యము. మా ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్, షేరు అండ్ సబ్స్క్రైబు చేయండి. ప్రార్థనా శ్లోకము. ఏకశ్లోకి. కిం జ్యోతిస్తవ భానుమానహని మే రాత్రౌ ప్రదీపాదికం స్యాదేవం రవిదీపదర్శన విధౌ కిం జ్యోతిరాఖ్యాహి మే చక్షుస్తస్య నిమీలనాది సమయే కిం దీర్ధియో దర్శనే కిం తత్రాహమతో భవాన్ పరమకం జ్యోతిస్తదస్మి ప్రభో. గురుధ్యానము. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషుభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. గీతాధ్యానము. సంసార సాగరం ఘోరం తత్తుమిచ్చతి యో నరః గీతానావం సమాసాద్య పారం యాతి సుఖేన సహ. శ్రీ భగవానువాచ ఇదం తు తే గుహ్యతమం ప్రవక్ష్యామ్యనసూయవే జ్ఞానం విజ్ఞాన సహితం యద్జ్ఞాత్వా మోక్ష్యసే శుభాత్. శ్రీ భగవానుడు పలికెను: గుహ్యతమము అనుభవయుక్తము అగు బ్రహ్మజ్ఞానమును అసూయలేని నీకు ఉపదేశించుచున్నాను. దీనిని గ్రహించిన అశుభమగు సంసార బంధము నుండి వెంటనే మోక్షమునందగలవు. రాజవిద్యా రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం. ఈ బ్రహ్మ విద్య అవిద్యానాశకమగుట వలన విద్యలకెల్లా రాజు. అందువలన ఈ విద్య రహస్యములకెల్లా రహస్యమైనది. ప్రాయశ్చిత్తములు ఒకానొక పాపఫలమునే నివర్తించును. ఈ బ్రహ్మ విద్య అనేక సహస్ర జన్మ సంచిత ధర్మాధర్మ సంస్కారములను
తత్కారణమగు అవిద్యను కూడా నశింపజేయును. కనుక పవిత్రమైనది, ఉత్తమమైనది, ప్రత్యక్షముగా సుఖాదుల వలె పొందబడు బ్రహ్మానంద ఫలము కలది. అయినప్పటికీ ధర్మవిరుద్ధమైనది కాదు. అనేక జన్మ సంచిత ధర్మఫలము వల్లనే పొందదగినది. అశ్రద్ధధానాః పురుషా ధర్మస్యాస్య పరంతప అప్రాప్య మాం నివర్తంతే మృత్యు సంసారవత్మని. ఓ పరంతప, ఆత్మజ్ఞానమనడి ధర్మము యొక్క స్వరూప సాధన ఫలముల ఎడ శ్రద్ధాభక్తి ప్రయత్నములు లేనివారై జనులు నన్ను పొందక, మత్ప్రాప్తి సాధనమైన భక్తి లేశమునైనా పొందక మృత్యుయుక్త సంసార రూపమైన నరక తిర్యగాది ప్రాప్తి మార్గమున తిరుగాడుచున్నారు. మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా మతస్థాని సర్వభూతాని నచాహం తేష్వవస్థితః. ఈ సమస్త జగత్తు ఇంద్రియములకు అగోచరమగు నా పరభావముచే వ్యాపింపబడి ఉన్నది. బ్రహ్మాది పిపీలికా పర్యంతము గల నిఖిల భూతములు కారణభూతుడనగు నాయందు ఉన్నవి. కానీ నేను ఆకాశము వలె అసంగుడ నగుట వలన వాని యందులేను. నచ మత్స్థాని భూతాని పశ్యమే యోగమైశ్వరం భూతభృన్న చ భూతస్థో మమాత్మా భూతభావనః. నా యోగ మాయా వైభవమును చూడుము. నేను సర్వజీవులను పుట్టించి పోషించుచు వానికి నిమిత్తోపాదాన కారణభూతుడనై ఉన్నాను. కానీ సమస్త భూతములు నాయందుగాని నేను వానియందుగాని పరమార్థతః ఉన్నట్లు చెప్పతగదు. యథాకాశస్థితో నిత్యం వాయుః సర్వత్ర గో మహాన్ తథా సర్వాణి భూతాని మతస్థానీత్యుపధారయ. అంతటను సంచరించు మహావాయువు సదా ఆకాశమున వెలయునట్లు నాయందు సర్వభూతములు వెలైచున్నవని గ్రహింపుము. సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహం. కౌంతేయ, సమస్త జీవులు ప్రళయకాలమునందు త్రిగుణాత్మకమగు నా అపరాక్ ప్రకృతి యందు లీనమగుచున్నవి. కల్పాది యందు ఆ జీవులనే పూర్వకల్పమునందు వలె సృజించుచున్నాను. ప్రకృతిం స్వామవస్తభ్య విసృజామి పునః పునః భూతగ్రామమిమం కృష్ణ మవశం ప్రకృతేర్వశాత్. అవిద్యారూపమగు నా ప్రకృతిని స్వాధీనమనర్చుకొని పూర్వ సంస్కార వశమున జనన మరణములకు అధీనమగు ఈ సమస్త జీవులను మరల మరల సృష్టించుచున్నాను. నచ మాం తాని కర్మాణి నిబద్ధంతి ధనంజయ ఉదాసీనమసక్తం తేషు కర్మసు. ఓ ధనంజయ, ధర్మాధర్మ రూపములగు విషమ సృష్టి కర్మలయందు నాకు ఆసక్తి లేదు. తటస్థను వలె ఉన్న నన్ను ఆ కర్మలు బంధింపచాలవు. మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం హేతునానేన కౌంతేయ జగద్విపరివర్తతే. త్రిగుణాత్మకము అవిద్యారూపమగు మాయాస్థావర జంగమాత్మకమగు ఈ జగత్తును సృష్టించుచున్నది నేను అధ్యక్షుడనయ్యున్న కారణముననే. వ్యక్తావ్యక్తమగు జగత్తు జన్మస్థిత్యాద్యవస్థలయందు పరివర్తనమునందుచున్నది. అవజానంతి మాం మూఢా మానుషీం తనుమాశ్రితం పరం భావమజానంతో మమ భూత మహేశ్వరం. నేను నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావుడను, సర్వాత్మస్వరూపుడను, సర్వేశ్వరుడనైనను మనుష్యదేహము ధరించి ఉన్నందున నా పరమాత్మతత్వమును తెలియని వారై నన్ను పరిభవించుచున్నారు. మోఘాశ
మోఘకర్మాణో మోఘజ్ఞానావిచేతసః రాక్షసీమాసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రితాః. వ్యర్థ కాములను, నిష్ఫలములగు కామ్యకర్మలను అనుష్ఠించువారును, నిష్ఫల జ్ఞానులను, వివేక శూన్యులను, మోహముచే దేహాత్మవాదమును ఆశ్రయించిన వారై రాక్షస అసుర స్వభావము గలవారై నన్ను పరిభవించుతున్నారు. మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితాః భజంత్యనన్యమనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయం. కాని పార్థ శమ, దమ, దయా, శ్రద్ధాది లక్షణములు గల దేవతా స్వభావమును ఆశ్రయించిన మహాత్మ్యులు నన్ను నాశరహితునిగను, ఆకాశాది భూతములకు, నిఖిల ప్రాణులకు కారణునిగను తెలుసుకొని అనన్య మనస్కులై సేవించుచున్నారు. సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రతాః నమస్యంతశ్చ మాం భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే. సర్వదా బ్రహ్మస్వరూపుడనగు నన్ను స్తోత్రమంత్రములచే కీర్తించుచు, మహావ్రతములయందు సేవించుచు, దృఢనిష్ట గలవారై ఆత్మస్వరూప నిశ్చయము కొరకు ప్రయత్నించుచు, పరమ భక్తితో ఇష్టదేవతారూపమున నున్న నాకు నమస్కరించుచు సర్వదా సమాహిత చిత్తులై నన్ను సేవించుచున్నారు. జ్ఞానయజ్ఞేన చాప్యన్యే యజంతో మాముపాసతే ఏకత్వేన పృథక్త్వేన బహుధా విశ్వతోముఖం. ఉత్తమాధికారులు కొందరు ఆత్మ పరమాత్మల అభేద బుద్ధితోనూ, మధ్యమాధికారులు కొందరు ఆత్మ పరమాత్మలు వేరను భావముతోనూ, మందాధికారులు కొందరు విశ్వరూపుడునగు నన్ను రుద్రాదిత్యాది బహువిధ భావముల తోడను భగవద్విషయక జ్ఞానమనడి యజ్ఞముతో నన్ను పూజించుచు ఉపాసించుచున్నారు. అహం క్రతురహం యజ్ఞస్వధాః మహమౌషధం మంత్రోహ మహమేవాజ్య మహమగ్నిరహం హుతం. అగ్నిష్టోమాది శ్రౌతయజ్ఞము, పంచమహాయజ్ఞాది స్మాత్తయజ్ఞము, పితృపిండ ప్రదానము, ఓషధుల నుండి కలుగు అన్నము, దేవపితృయజ్ఞములందు యజమాన పురోహితాదుల వాక్యరూపమగు మంత్రము, ఆజ్యాది సర్వ హవిస్సులు, ఆహవనీయాది అగ్నులు, హవన కర్మము ఇవన్నీయు నేనే. పితాహమస్య జగతో మాతా ధాతా పితామహః వేద్యం పవిత్రమోంకార రుక్సామయజురేవచ. ఈ జగత్తునకు తండ్రియు, తల్లియు, కర్మఫల ప్రదాతయు, తాతయు, తెలుసుకొనదగినదియు, పరిశుద్ధ హేతువులగు ప్రాయశ్చిత్త, గంగాస్నాన, గాయత్రీ జపాదులను, బ్రహ్మజ్ఞాన సాధనమగు ఓంకారమును, ఋగ్యజుస్సామాధర్వణ వేదములను ఇన్నియు నేనే. గతిర్భర్త ప్రభు సాక్షి నివాసశరణం సుహృత్ ప్రభవః ప్రళయః స్థానం నిధానం బీజమవ్యయం. కర్మఫలమును, పోషకుడును, ప్రభువును, ప్రాణుల కృతాకృత శుభాశుభములకు సాక్షియు, భోగస్థానమును, శరణాగతుల ఆత్తిహరుడును, ప్రత్యుపకారాపేక్ష లేకయే ఉపకారము చేయు సుహృదుడును, జగదుత్పత్తి స్థితిలయకారుడును, ప్రాణులకు కాలాంతరోపభోగ్యమగు నిక్షేపమును, అంకురించు ధర్మము గలవాని అంకురమును ఇవన్నీయు నేనే. తపామ్యహమహం వర్షం నిగృహ్ణామ్యుత్సృజామి చ అమృతం చైవ మృత్యుశ్చ సదసచ్చాహమర్జున. నేను సూర్యరూపమున వేడి నొసగుచున్నాను. ఆ వేడి వలన వర్షాకాలమందు వర్షించిన జలమును ఆకర్షించుచు తిరిగి వర్షాకాలమున వర్షించుచున్నాను. దేవతల అమృతత్వమును, మర్త్యుల మృత్యువును, వ్యక్తము నామరూపాత్మకమునగు కార్యబ్రహ్మమును, తత్కారణమగు అవ్యక్తమును నేనే. త్రైవిద్యా మాం సోమపాః
పూతపాపా యజ్ఞైరిష్ట్వా స్వర్గతిం ప్రార్థయంతే తే పుణ్యమాసాద్య సురేంద్రలోకం అస్నంతి దివ్యాన్ దివి దేవ భోగాన్. ఋగ్ యజుస్ సామాధర్వణ వేదములు తెలిసిన వారు అగ్నిష్టోమాది యజ్ఞములు చేసి యజ్ఞాంతమున సోమపానమునర్చి స్వర్గ ప్రతిబంధకములగు పాపములను పోగొట్టుకొనిన వారై స్వర్గగమనమును కోరుచున్నారు. వారు పుణ్యఫలమగు ఇంద్రలోకమును పొంది మనుష్యులకు అలభ్యములను దేహోపభోగ్యములను అగు భోగములను అనుభవించుచున్నారు. తేతం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మత్యలోకం విశంతి. ఏవం త్రయీ ధర్మమనుప్రపన్నా గతాగతం కామకామాలభంతే. వారు విస్తీర్ణమగు స్వర్గలోకమున భోగములను అనుభవించి భోగకారణమగు పుణ్యము నశింపగా కర్మభూమియగు మనుష్యలోకమునకు తిరిగి వచ్చుచున్నారు. ఇట్లు కేవలము వైదిక కర్మలను అనుష్ఠించుచు గర్భవాసాది యాతనలతో కూడిన సంసార చక్రమున తిరుగాడుచున్నారు. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. యోగక్షేమం వహామ్యహం. నిష్కాములు సమ్యగ్దర్శులు అగు ఏ జనులు పరమేశ్వరుడనగు నన్ను ఆత్మరూపముగా భావించుచు ఉపాసించుచున్నారో ఎల్లప్పుడూ అట్టి భావనతోనే యుండు వారి యొక్క యోగక్షేమములు నేనే వహించుచున్నాను. ఏప్యన్యదేవతా భక్తా యజంతే శ్రద్ధయాన్వితాః తేపి మామేవ కౌంతేయ యజంత్య విధిపూర్వకం. ఓ కౌంతేయ, ఆస్తిక్య బుద్ధితో ఇతర దేవతలను పూజించు భక్తులు కూడా నన్నే అజ్ఞానపూర్వకముగా పూజించుచున్నారు. అహం హి సర్వయజ్ఞానాం భోక్తా చ ప్రభురేవ చ నతు మామభిజానంతి తత్వేనాత చ్యవంతి తే. నేను శ్రౌతస్మాత్తాది సమస్త యజ్ఞములకు అధియజ్ఞ స్వరూపుడనగుటచే భోక్తను ఫలప్రదాతను అగుచున్నాను. దేవతాంతర యాజులు వాసుదేవుడనగు నన్ను యథార్థముగా తెలియక వాస్తవ జ్ఞాన ఫలమగు మోక్షమును పొందక సంసారమున తిరుగాడుచున్నారు. యాంతి దేవవ్రతా దేవాన్ పితॄన్యాంతి పితృవ్రతాః భూతాని యాంతి భూతేజ్యా యాంతి మద్యాజినోపి మాం. ఇంద్రాది దేవతల యందు నియమభక్తి శ్రద్ధలు గలవారు ఆయా దేవతలను పొందుచున్నారు. పితృదేవతల యందు భక్తి శ్రద్ధలు కలిగి శ్రద్ధాది క్రియాతత్పరులగు వారు ఆర్యమాది పితృగణమును పొందుచున్నారు. వినాయక మాతృగణాది భూతములను పూజించువారు ఆయా భూతములను పొందుచున్నారు. నా పూజా తత్పరులకు విష్ణు భక్తులు నన్నే పొందుచున్నారు. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అస్నామి ప్రయతాత్మనః. చిత్తశుద్ధి కలవాడు భక్తితో సమర్పించు ఆకుగాని పువ్వుగాని పండుగాని నీరుగాని నేను ప్రీతితో స్వీకరించుచున్నాను. యత్కరోషి యదస్నాసి యజ్జుహోషి దదాసి యత్తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. ఓ కుంతీపుత్రుడా, నీవు చేయు శాస్త్రాపేక్ష లేని గమన అశనాది లౌకిక కర్మలను, శాస్త్రరీత్యా నిర్వర్తింపబడు నిత్యాగ్నిహోత్రాది హోమములు, అతిథి సత్కారాది రూపమగు అన్న హిరణ్యాది దానములను అగు వైదిక కర్మలను, పాప నివృత్తికై చేయు వ్రతములు,
స్వేచ్ఛా నివృత్తికై చేయు తపస్సును నాకు అర్పింపుము. శుభాశుభ ఫలైరేవం మోక్ష్యసే కర్మబంధనైః సన్యాసయోగయుక్తాత్మా విముక్తో మాముపైష్యసి. ఇష్ట అనిష్ట ఫలమునిచ్చు పుణ్యపాప రూపమగు కర్మబంధము నుండి విడివడుదువు. సమస్త లౌకిక వైదిక కర్మలు పరమేశ్వరునకు అర్పించుట అను సన్యాసయోగముతో కూడిన అంతఃకరణ కలవాడవగుచో జీవన్ముక్తుడవై నన్ను పొందెదవు. సమోహం సర్వభూతేషు నమే ద్వేష్యోస్తి న ప్రియః ఏ భజంతి తు మాం భక్త్యా మయితే తేషు చాప్యహం. జీవులందరూ నాకు సమానులే, వారిలో నాకు ప్రియుడు గాని అప్రియుడు గాని లేడు. కాని నన్ను భక్తితో సేవించువారు నా యందుందురు, వారి హృదయములందు నేను వెలైచుందును. అపి చేత్సు దురాచారో భజతే మామనన్యభాక్ సాధురేవ సమంతవ్యః సమ్యగ్వ్యవసితో హి సహ. పరమక్రూరుడు కూడా నన్ను అనన్యభక్తితో భజించునెడల అతనిని సాధువనియే తలపవలెను. క్షిప్రం భవతి ధర్మాత్మా శశ్వశాంతిం నిగచ్చతి కౌంతేయ ప్రతిజానీహి నమే భక్తః ప్రణశ్యతి. అట్టి సాధు నిశ్చయము గల భక్తుడు దురాచారమును వీడి శీఘ్రముగా ధర్మాసక్త చిత్తుడు అగుచున్నాడు. పెదప విషయభోగ స్పృహ నివృత్తి రూపమగు నిత్యశాంతిని పొందుచున్నాడు. కౌంతేయ, నా భక్తుడెన్నడును నశింపడు. నీవు ఈ విషయమును కుతార్కికులకు ప్రతిజ్ఞ చేసి చెప్పుము. మాం హి పార్థ వ్యపాశ్రిత్య ఏపి స్యుః పాపయోనయః త్రియో వైశ్యాస్తథా శూద్రాస్తే పియాంతి పరాం గతిం. పార్థ, నా శరణు పొందిన వారు అంత్యజన్ములైనను లేక తిర్యగ్జంతువులైనను వేదాధ్యయన శూన్యులగు స్త్రీ వైశ్య శూద్రులైనను మోక్షమును పొందుదురు. కిం పునర్బ్రాహ్మణాః పుణ్యా భక్తా రాజర్షయస్తథా అనిత్యమసుఖం లోకమిమం ప్రాప్య భజస్వ మాం. పుణ్యపురుషులు భక్తులగు ద్విజులు రాజర్షులు మోక్షము పొందుదురని వేరుగా చెప్పనేలా. పురుషార్థ సాధనము దుర్లభము అగు మానవ జన్మ లభించినందులకు నన్ను సేవింపుము. ఇది అనిత్యమగుట వలన ఆలసింపవలదు, సుఖరహితమగుట వలన సుఖ ప్రయత్నము చేయవలదు. మన్మనాభవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి యుక్త్వైవ మాత్మానం మత్పరాయణః. నాయందే మనస్సు కలవాడవై నన్నే పూజించుచు మనోవాక్కాయములచే నాకు నమస్కరించుచు నా భక్తుడవు కమ్ము. ఇట్లు మదేక శరణుడవై సర్వభూతాత్మ స్వరూపుడనగు నన్నే ధ్యానించుచున్నచో నన్ను పొందగలవు. ఇది శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే రాజవిద్యా రాజగుహ్యయోగో నామ 9వ సంపూర్ణం. గీతామహాత్మ్యము. విష్ణుర్వాచ చిదానందేన కృష్ణేన ప్రోక్తా స్వముఖతోర్జునం వేదత్రయీ పరానందా తత్వార్థజ్ఞానమంజసా. సచ్చిదానంద స్వరూపుడగు శ్రీకృష్ణ భగవానునిచే ఈ భగవద్గీత స్వయముగా అర్జునునకు బోధింపబడినది. ఇది వేదసారము, పరమానంద రూపము, ఆశ్రయించిన వారికి తత్వజ్ఞానమును అందించును. గీతా 9వ పారాయణ ఫలం. గీతాయా 9వ మంత్రమాలా మయా స్మృత తన్మాహాత్మ్యమిదం సర్వం త్వమవేహి మహీపతే. గీతాయా 9వ జపామి ప్రత్యహం నృప నిస్తీర్ణః స్వపచస్తేన కుప్రతిగ్రహ పాతకాత్. పూర్వం కురుక్షేత్రమున చంద్రవర్మ అను రాజు సూర్యోనరాగ పుణ్యకాలమందు ఒక బ్రాహ్మణునికి
కాలపురుష దానం చేశాడు. వెంటనే కాలపురుష విగ్రహము నుండి ఒక మాతంగుడు స్వపచతరుని పుట్టి దాన ప్రతిగ్రహీతయగు బ్రాహ్మణుని వేధింపసాగిరి. అతడు తక్షణమే గీత నవమాధ్యాయం పారాయణ చేయగా మాతంగీ దంపతులు భయముతో పారిపోయారు. రాజు ఆశ్చర్యపడి ప్రశ్నించగా బ్రాహ్మణుడు ప్రతిగ్రహణ దోషములు తొలగించు శక్తి గీతయందలి నవమాధ్యాయమునకు కలదని సెలవిచ్చాడు. ఇది నవమాధ్యాయ ఫలం ప్రతిగ్రహణ దోష వినాశనం. శ్రీ పద్మపురాణాంతర్గతం. మంగళం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్య మంగళం. మంగళం భగవద్గీతే వాసుదేవ ప్రబోధితే శంకరాదినుతే తుభ్యం సర్వదా జయ మంగళం. మంగళాశాసనపరైః మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. శ్రీమద్భగవద్గీత 9వ అధ్యాయము సమాప్తము. ఇది శుభం పరిసమాప్తం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.